మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి ఆకస్మిక వ్యవహారాలు అంటే ఏదన్నా మీరు ఎదురు చూస్తున్న విషయాలలో అనుకోని ప్రయాణాలు కానీ లేకపోతే అనుకోని ఆహ్వానాలు కానీ ఆకస్మిక ఖర్చులు కానీ కొంత మీరు వేసుకున్న ప్రణాళిక అటు ఇటుగా ఉండడం వల్ల కొంత ఘర్షణ అనేది ఉన్నప్పటికీ దాన్ని మీ తెలివితేటలతో అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా కుటుంబ వాతావరణం కానీ వాహనాలు, గృహానికి సంబంధించిన విషయాలు, తల్లి మొదలైన అంశాలు, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు ఇవి సామాన్య మిశ్రమ ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా అవి వీలైనంత అనుకూలంగా ఉండడానికి కూడా మీరు ఏదైనా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు పఠించడం అనేది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలో మనకి యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది. అలాగే మంచి చింతన అంటే ఏదైనా కార్యక్రమం చేయడంలో మంచి మిత్రుల్ని కలవడం, వారి యొక్క సలహా సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, కృషి పెరుగుతుంది, శక్తి సామర్థ్యాలతో ఎలాంటి పనైనా చేయగలననే ఒక నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి నూతన ప్రయత్నాలు చేయడం, ఆ అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నం చేయడం అంటే వ్యాపార సంబంధమైన ప్రయాణాలకు కానీ జీవిత భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉండడానికి కానీ అన్నిటికీ అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా సమయానికి ఆహార స్వీకరణ చేయడం అనేది కూడా ముఖ్యం. అలాగే శత్రువుల వల్ల ఇబ్బందులు రాకుండా తగిన విధంగా మిమ్మల్ని మీరు ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల శత్రుత్వం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మాట్లాడేది ఒకటైతే ఇతరులకు వేరే విధంగా ధ్వనించడం వల్ల కూడా అది కొంత చికాకులకి లోనవుతుంది. కాబట్టి ఆర్థిక, ఆహార సంబంధమైన విషయాల్లో కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ వ్యక్తులతో గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం.